ఆచి చికెన్ మసాలా. తెలంగాణ మంత్రి అజరుద్దీన్ కు డెడ్ లైన్ దగ్గర పడుతోంది. మరో 10 రోజుల్లో ఎమ్మెల్సీగా ఎంపిక కాకపోతే మంత్రి పదవి పోవడం ఖాయం. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కొత్త గవర్నర్ను కలిశారు. అజరుద్దీన్, కోదండరామ్ను ఎమ్మెల్సీలుగా ఓకే చేయమని అడిగారు. కానీ కొత్త గవర్నర్ కూడా ఈ ఫైల్కు ఆమోదం చెప్పకపోవచ్చనే చర్చ జరుగుతోందా? దీనికి అసలు కారణం అదేనన్న టాక్ వినిపిస్తోందా? తెలంగాణ మంత్రి అజారుద్దీన్ మంత్రి పదవిపై సస్పెన్స్ నడుస్తోంది. ఆయన మంత్రిగా కొనసాగాలంటే మరో 10 రోజుల్లో గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. ఒకవేళ అజారుద్దీన్ను గవర్నర్ ఎమ్మెల్సీగా ఎంపిక చేయకపోతే ఆయన మంత్రి పదవి పోతుంది. కానీ అజారుద్దీన్ మంత్రి పదవిని నిలబడాలని సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా కోరుకుంటున్నారు. పదవి నిలబెట్టడానికి పట్టుదలగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి లోక్సభలో గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో భేటీ అయ్యారు. అజారుద్దీన్కు గడువు 10 రోజులు మాత్రమే ఉండడంతో ఆయనతో పాటు ప్రొఫెసర్ కోదండరామ్ను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయాలని గవర్నర్ను అభ్యర్థించారు. అయితే సీఎం రిక్వెస్ట్ను గవర్నర్ ఆమోదిస్తారా లేక రిజెక్ట్ చేస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతేడాది జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి బైపోల్ జరిగితే పోలింగ్కు ముందు అజారుద్దీన్కు అనూహ్య రీతిలో మంత్రి పదవి దక్కింది. ఏ సభలో సభ్యుడు కాకుండానే అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణం చేశారు. అయితే అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ నెల 30వ తేదీతో 6 నెలలు పూర్తి కానుంది. మంత్రి అయిన తర్వాత 6 నెలల్లోపు ఏదో ఒక చట్టసభల్లో సభ్యుడిగా ఎన్నిక కావడం తప్పనిసరి. 6 నెలల గడువు ఏప్రిల్ 30వ తేదీతో అయిపోతుంది. కాబట్టి అప్పటిలోగా ఆయన గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ కావాలి. లేకపోతే మంత్రి పదవి ఊడుతుంది. ఈ నేపథ్యంలో పెండింగ్లో ఉన్న గవర్నర్ కోటాలోని అజారుద్దీన్, కోదండరాం ఎమ్మెల్సీ పదవుల ఆమోదం గురించి గవర్నర్ను కలిసి సీఎం చర్చించడంతో పాటు ఎమ్మెల్సీలుగా 2 పేర్లను ఆమోదించాలని గవర్నర్కు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ను కలిసేందుకు ముందు రోజునే సిఎస్కే రామకృష్ణారావు, ఏజీ సుదర్శన్ రెడ్డి లోక్ భవన్కు వెళ్లారు. గవర్నర్తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మంత్రి అజారుద్దీన్కు సంబంధించి ఎమ్మెల్సీ ఫైల్కు ఆమోదం తెలపాలని వారు కూడా గవర్నర్కు విజ్ఞప్తి చేశారు. అయితే అజారుద్దీన్ మంత్రి పదవి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 4 సార్లు గవర్నర్కు విజ్ఞప్తి చేసింది. ఈ నెలాఖరులోగా గవర్నర్ సంతకం కాకపోతే మినిస్టర్ పోస్టుకు అజారుద్దీన్ రిజైన్ చేసే అవకాశం ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఈ ఫైల్కు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేక రెడ్ సిగ్నల్ ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి డీలిమిటేషన్ ప్రతిపాదనని తీవ్రంగా వ్యతిరేకించడంతో ఈ ఫైల్ను గవర్నర్ పక్కన పెడతారనే చర్చ జరుగుతుంది. తాజాగా మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో మోదీ ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ఎండగట్టారు. అయితే కేంద్రం పట్ల రేవంత్ రెడ్డి వైఖరి, వ్యవహరించిన తీరు ఇప్పుడు అజారుద్దీన్ మంత్రి పదవికి ఎసరు పెట్టేలా ఉండే అన్న టాక్ వినిపిస్తోంది. అంతకుముందు అజారుద్దీన్, ప్రొఫెసర్ కోదండరాం ఇద్దరిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయాలని ప్రభుత్వం సిఫార్సు చేసింది. కానీ మాజీ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దానికి ఆమోదముద్ర వేయకుండానే బదిలీపై మహారాష్ట్రకు వెళ్లిపోయారు. ఆయన స్థానంలో శివప్రతాప్ శుక్లా గవర్నర్గా వచ్చారు. ఆయన బాధ్యతలు చేపట్టి 1 నెల రోజుల పైన అయింది. కానీ ఆయన కూడా ఇంతవరకు గమ్మున ఉండిపోయారు. ఒకవేళ డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన తీవ్ర విమర్శల్ని కేంద్రం సీరియస్ గా తీసుకుంటే ఈ ఇద్దరిని ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవచ్చనే చర్చ జరుగుతుంది. ఇదే జరిగితే మాత్రం మంత్రి అజారుద్దీన్ పదవి ప్రమాదంలో పడే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వైఖరికి అనుగుణంగా మాట్లాడారని కేంద్రం భావిస్తే గ్రీన్ సిగ్నల్ ఇవ్వొచ్చని చెప్తున్నారు. ఇప్పుడు అజారుద్దీన్ మంత్రి పదవిలో ఉంటారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. కానీ గవర్నర్ ఓకే అనకపోతే అజారుద్దీన్ తన పదవికి ఈ నెలాఖరుకు రాజీనామా చేయక తప్పదనే చర్చ జరుగుతోంది. మొత్తం మీద అజారుద్దీన్కు మరో 10 రోజులు మాత్రమే డెడ్ లైన్ ఉంది. ఈ 10 రోజుల గ్యాప్లో ఏం జరుగుతుందో అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ సీఎం రేవంత్కు ఢిల్లీ పార్టీ పెద్దలతో ఉన్న సత్సంబంధాన్ని బట్టి రెండోసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయవచ్చనే వాదన కూడా తెర మీదకు వస్తుంది. ఢిల్లీ పెద్దల నుంచి ఆశీస్సులు లేకపోయినా, సీఎం రేవంత్ రెడ్డి సహకారం లేకపోయినా రెండోసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే పరిస్థితి ఉండకపోవచ్చు. రెండోసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారా అంటే అవుననే విధంగా పరిస్థితులు ఉన్నాయని సీనియర్ నాయకులు చెప్తున్నారు.